మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ ఎందుకు రీపోలింగ్ కావాలని కోరడం లేదు అంటూ ప్రశ్నించారు సజ్జల రామకృష్ణారెడ్డి. మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ కంఫర్ట్గా ఉండడం వల్లే అక్కడ రీపోలింగ్ కావాలని టీడీపీ కోరడం లేదా అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి నిలదీసినటువంటి నేపథ్యంలో మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ గెలవబోతుంది అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి ఇండైరెక్ట్గా చెప్తున్నాడు, ఆ రకంగానే సంకేతాలు ఇస్తున్నాడు అంటూ రకరకాల వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద విశ్లేషణ అందించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు. సార్తో మాట్లాడదాం. దుర్గాకుమార్ గారు నమస్తే అండి. నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ మాత్రం రీపోలింగ్ కావాలని కోరుతూ ఉంది. టీడీపీ రీపోలింగ్ కావాలని ఎక్కడ కోరిన దాఖలాలు అయితే లేవు. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం అసలు మాచర్లలో రీపోలింగ్ కావాలని టీడీపీ ఎందుకు కోరడం లేదు, అక్కడ టీడీపీ కంఫర్ట్గా ఉంది కాబట్టే రీపోలింగ్ కావాలని కోరడం లేదా అంటూ ఆయన నిలదీసేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు దాని మీద కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. మాచర్లలో ఈసారి టీడీపీ గెలవబోతుంది, వైసీపీ ఓడిపోబోతుందని సంకేతాలు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఇస్తున్నారా అంటూ కూడా వారు ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ? ఇప్పుడు మాచర్లకి పరిమితం అవ్వాల్సిన అవసరం లేదండి. రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఘోరమైన ఓటమిని ఎదుర్కోబోతుంది అనేది చెప్పకనే చెబుతున్నాడు రాష్ట్ర వ్యాప్తంగా. ఒక్క మాచర్లలోనూ పాల్వాయి పోలింగ్ బూత్ 22లో సంగతి ప్రస్తావన ఎందుకు, రాష్ట్ర వ్యాప్తంగానే ఓడిపోతుంది అనేది ఆయన ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్లోనే ఆయన గతంలో ఉన్న అధికార దర్పం, అహంకారం, దాన్ని ఇంకా ఏమంటారంటే అహంకారం అన్నీ పోయినాయి. ఆయన ఇప్పుడు కూడా ఒంటరిగా కూర్చుని చాలా అవాకులు చవాకులతో మాట్లాడతాడు. ఎంత పెద్ద రాజ్యాంగ వ్యవస్థనైనా హేళనగా మాట్లాడతాడు. ఎంత పెద్ద రాజ్యాంగ వ్యవస్థలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తులనైనా కూడా ఆయన చాలా అవహేళనగా మాట్లాడతాడు. అలాంటి వ్యక్తి ఇవాళ ఆయన ముఖంలో, అంటే నేను ఎలా చెప్పగలనంటే, నాకు 79 నుంచి సహోద్యోగి. నేను ఆయన ఈనాడులో ఒకేసారి రిటర్న్ టెస్టులు రాసి ఇంటర్వ్యూలు అయ్యి ట్రైనింగ్ కూడా ఒకసారి అయ్యాం. ఆ తర్వాత ఉదయంలో కూడా పనిచేసాం చాలా కాలం. ఆయన ముఖం చూస్తేనే అర్థమైపోతుంది ఆయన చాలా ఆందోళనలో ఉన్నాడు, భయంకరమైన ఆందోళనలో ఉన్నాడు. ఆయన భవిష్యత్తు ఏం జరగబోతుంది, అసలు తను ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయబోతున్నాడు. ఈ గవర్నమెంట్ ఓడిపోతే తన కొడుకును కూడా తీసుకొచ్చాడు ఈ కుప్పంలోకి. తీసుకొచ్చినప్పుడు బాగానే ఉంటుంది, అధికారం ఉన్నంత కాలం ఎవరైనా బాగానే నడుస్తుందండి. అధికారాంతమున చూడవలే అధికారుల అయ్యవార్ల సక్కదనములని వెనకటికి ఒక కవి చెప్పాడు. ఇప్పుడు అది ఆయన ముఖంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోని ఇవాళ ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ చూసిన తర్వాత రాష్ట్రంలో ఏ వ్యక్తి కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని అనుకోలేడు. ఖచ్చితంగా ఆయన ముఖమే చెప్పేసింది. ఆయన అసలు ప్రెస్కి దూరంగా ఉన్నాడు. ఇవాళ అనామకులు పక్కన పెట్టుకు మాట్లాడాడు. వాళ్ళు ఎవడో తెలీదు, వాళ్ళు దిక్కులు చూస్తున్నారు ఈయన మాట్లాడుతుంటే. ఆయన మాట్లాడి కూడా ఏం మాట్లాడుతున్నాడండి, సెంట్రల్ ఎన్నికల కమిషన్ని తప్పుపట్టే విధంగా ఇప్పటికీ మాట్లాడుతున్నాడు. సెంట్రల్ ఎన్నికల కమిషన్ అనేది భారత ప్రభుత్వానికి బాధ్యత వహిస్తుంది, న్యాయస్థానాలకి బాధ్యత వహిస్తుంది. వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తే మీరు కోర్టుకు వెళ్తే వాటిని పారదర్శకంగా కోర్టుల ముందు చూపించి వాటిని రుజువు చేసుకుంటుంది. రుజువులు చేసుకోకపోతే శిక్షకు గురవుతుంది. అదొక రాజ్యాంగ వ్యవస్థ. నువ్వు దాన్ని తప్పు పట్టాల్సిన అంశం లేదు. నువ్వు ఎన్నికల్ని ఎన్ని విధాల భ్రష్టు పట్టించాలో ఆంధ్రప్రదేశ్లో భ్రష్టు పట్టించడానికి కావాల్సిన ప్రణాళికలు వేసుకుని నువ్వు పోలింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి పోలింగ్ కానిస్టేబుల్ నుంచి డీజీ వరకు నీకు అనుకూలమైన వాళ్ళందరినీ పెట్టుకుని తర్వాత వాలంటీర్ల ద్వారా ఎన్నికలు జరపాలని ఒక కుట్ర పన్నావు. వీటన్నిటిని భగ్నం చేస్తూ అండ్ డీజీని మార్చింది, డీజీ ఇంటెలిజెన్స్ని మార్చింది, ఐజీలను మార్చింది, ఎస్పీలను మార్చింది, కలెక్టర్లను మార్చింది, అనేక మందిని మార్చింది. అయినా కూడా పూర్తిగా ప్రక్షాళన చేయటం ఎన్నికల కొద్ది రోజుల ముందు ఎవరికి కూడా సాధ్యం కాదు. అలా కొంతమంది మీ చేత నియమింపబడి అవకతవకలు చేసి అంటే కొన్ని టెక్నికల్గా సాంకేతికంగా తప్పులు చేసి ఆ పోలింగ్ బాక్సుల్ని పక్కన పెట్టించాలని కూడా ఇవాళ ఆయన కోరుతున్నాడు. ఉద్యోగులకు సంబంధించిన పోలింగ్ బ్యాలెట్ బాక్సుల మీద
ఆర్ఓ సీల్ ఉండాలని, తర్వాత ఏమో గజిస్టెడ్ ఆఫీసర్ సంతకం ఉండాలని. ఆర్ఓ సంతకం పెట్టినా సీల్ వేసేసిన తర్వాత అందులో సెక్యూరిటీ నంబర్స్, ప్రతిదానికి సీరియల్ నెంబర్ ఉంటుంది బ్యాలెట్కి. ఏ సీరియల్ నంబర్ నుంచి ఏ సీరియల్ నెంబర్ వరకు ఎన్ని బ్యాలెట్లు అందులో ఉన్నాయి అనేది కూడా కాన్ఫిడెన్షియల్గా రాసి దాన్ని సీల్డ్ కవర్లో పెడతారు. ముందు అదే ఓపెన్ చేస్తారు. రెండోది ఏంటంటే ఓటేసిన ఉద్యోగి రిటర్నింగ్ అధికారి సంతకాలు ఉంటాయి, ఫిజికల్ సంతకాలు, రబ్బర్ స్టాంప్ సంతకాలు కాదవి, ఎన్ని ఉంటాయి. అవన్నీ కూడా వాళ్ళ ఏజెంట్ల సమక్షంలోనే తీస్తారు. కానీ తెలుగుదేశంకి ఎక్కువ ఓట్లు పడినాయి అన్న దుగ్ధతో వాటన్నిటిని పక్కన పెట్టించాలని ఈయన ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు ఎన్నికల సంఘం అనేది సాంకేతికంగా చిన్న చిన్న అంశాలు ఉన్నా కూడా వాటికి తగిన ఆధారాలు ఖచ్చితంగా ఉంటేనే ఆ బ్యాలెట్ని పరిగణలోకి తీసుకుంటుంది. అవి కనుక రిగ్గింగ్గా జరిగినవి, ఆ సీరియల్ నంబర్లో లేనివి, లేకపోతే సపోజ్ అందులో 100 పోలింగ్ బ్యాలెట్ బాక్స్లో బ్యాలెట్లు వేసారనుకోండి, పేపర్స్ అందులో 200 ఉంటే దాన్ని పక్కన పెట్టేస్తుంది, ఫ్రాడ్ జరిగినట్టు కనపడుతుంది. ఫలానా సీరియల్ నెంబర్ నుంచి ఫలానా సీరియల్ వరకు ఉన్నాయే వాళ్ళకి చూపించే కౌంట్ చేస్తారు. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారు సంయమనం కోల్పోయాడు. అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు తెలియట్లేదు. తెలుగుదేశం అన్ని సార్లు గెలుస్తున్నప్పుడు నువ్వు అక్రమాలకి పాల్పడి ఎందుకు అక్కడ తెలుగుదేశం రీపోలింగ్ కోరాలని అడుగుతున్నాడు? ఆయన కారణం చెప్పాలి కదా, మా వాడు పగలగొట్టాడని. అంటే చెప్తున్నారు కదా సార్, అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అలాగే కొంతమంది వైసీపీ శ్రేణులు ఏం చెప్తున్నాయంటే, ఈ పల్నాడులో కొన్ని ప్రాంతాల్లో టీడీపీ నాయకులు వారి అనుచరుల సహాయంతో అక్కడ రిగ్గింగ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అందుకే ఆ పోలింగ్ బూత్లో రిగ్గింగ్ జరిగిందని భావించే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ బూత్లోకి ప్రవేశించి ఆ బ్యాలెట్ బాక్స్లో ఉన్నట్టు అంటే ఆ ఈవీఎంను పలగొట్టేటువంటి పనులు చేశాడు అంటూ వాళ్ళు వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. మతంతో మాట్లాడి ఇప్పుడు భావించడానికి తెలుగుదేశం వాళ్ళు కూడా భావించవచ్చు వైఎస్ఆర్సీపీ రిగ్గింగ్ చేసిందని. దానికి సమాధానం వెళ్ళి బాక్సులు పగలగొట్టడం కాదు. అది నువ్వు ఎమ్మెల్యేగా ఉండవు కాబట్టి నీకు అక్కడ 15 ఏళ్ళ నుంచి చేస్తున్నావు నువ్వు, అందుకే చేసావు. అందుకే ఏ కానిస్టేబుల్ రాలేదు. తర్వాత 13వ తారీఖున ఎన్నికలైతే 21వ తారీఖు రాక అంత సీరియస్ క్రైమ్ని ఎక్కడికి బయటికి రాకుండా వీళ్ళు మేనేజ్ చేశారంటే ఎన్ని వ్యవస్థల్ని ఎంతమంది అధికారులని మేనేజ్ చేశారో రేపు ఎలక్షన్ కమిషన్ బయటికి తీస్తుంది మొత్తం. ఇప్పుడు అక్కడ అడగాలని నువ్వు ఎందుకు అడుగుతున్నావు? అక్కడ నీ ఎమ్మెల్యే పగలగొట్టిన దాన్ని నువ్వు ఎందుకు ఖండించవు? అంత దుశ్చర్య చేస్తే ఇంకా అనేక సార్లు నువ్వు చేసి ఉండొచ్చు కూడా. కానీ ప్రజలు వెల్లుగా వచ్చిన తర్వాత నువ్వు చేసే ఒక బాక్స్ పగలగొడితేనో ఒకసారి నువ్వు రిగ్గింగ్ చేస్తానో నువ్వు గెలవలేవు. ప్రజలు వెల్లుగా కిందసారి నీకేశారు, నువ్వు ఊహించిన దానికన్నా ఎక్కువ వచ్చినాయి. అదే పరిస్థితి వాళ్ళ తెలుగుదేశంకి ఉంది. అందుకే చాలా సుదూర ప్రాంతాల నుంచి సొంత ఖర్చులు పెట్టుకుని ఓట్లు వేసి వెళ్ళారు. అందుకని తెలుగుదేశానికి ఆ ధైర్యం ఉంది. ధైర్యం ఉన్నాడు, ఈ చిన్న పట్టించుకోడు. పోతాయి గడ్డి పరకలు ఇవన్నీ. కాబట్టి ఈయన అడగటం ఏంటి, ఎందుకు అడగదని? నువ్వెందుకు ఖండించలేదు? తర్వాత ఓటర్ని కొట్టాడు, ఖండించారా? అతన్ని అరెస్ట్ చేయించారా? ఇతన్ని అరెస్ట్ చేసి పారిపోతుంటే మీ పోలీసులే కదా సహకారం ఇచ్చి బందోబస్తు ఇచ్చి తెలంగాణ రాగా పంపింది. కేంద్ర ఎన్నికల సంఘం మళ్ళీ ఆదేశం ఇస్తే తప్ప అతన్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించాల. ఆ ప్రయత్నించింది కూడా తీవ్రంగా ప్రయత్నించకుండా 2 రోజులు ఆయనకి వ్యవధి ఇచ్చారు. పోలీసులు స్వాధీనంలో ఉన్నవాడు అరెస్ట్ చూపించలా, ఎందుకంటే ఆయన కోర్టుకు వెళ్ళి రిలీఫ్ తెచ్చుకుంటాడని. ఈ విధంగా నువ్వు నీ అభ్యర్థుల్ని అక్రమాలు చేయమని ప్రోత్సహిస్తూ తెలుగుదేశం అడగలేదంటే అడగదు. తెలుగుదేశానికి ఒక వెల్లు వచ్చినప్పుడు ఇలాంటి అనేక గడ్డి పరకలు కొట్టుకుపోతాయి. కాబట్టి నీకు ఆ బాధ ఎందుకు? నువ్వు గెలుపుదేదో నీ సంగతి నువ్వు చూసుకో. తెలుగుదేశం గురించి నీకెందుకు? పోతాడు, ఓడిపోతాడు, వాళ్ళ ఇష్టం, నీకెందుకు? నీ వాడు అక్రమం చేశాడు, నువ్వు ఏమన్నా ధైర్యం ఉంటే ఖండించు, పోలీసులతో అరెస్ట్ చేయించు. నువ్వు వ్యవస్థని నడపలేక ఇతరుల గురించి నువ్వెందుకు మాట్లాడతావు? అందరూ అసహించుకుంటున్నారండి. వాళ్ళ సజ్జల రామకృష్ణారెడ్డి ముఖం లేదు అక్కడ, ఎందుకు వచ్చాడో తెలియదు. అధికారంలో ఉన్నప్పుడు ఒక తీరులో మాట్లాడావు, ఇవాళ నువ్వు బేద ముఖం వేసుకుని ఏడుపు ముఖం వేసుకొచ్చి జనాలకి ఇట్లాంటి పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడతావు? నీ ఉండ పొరుగు కూడా పోయింది. వాళ్ళ రేపు మ్యూజిక్ నువ్వు 4th నుంచి నువ్వు మ్యూజిక్ పే చేయాలి. చీఫ్ మినిస్టర్ ఎట్టయినా తప్పుకోగలడు, అన్ని చీఫ్ మినిస్టర్గా వ్యవహరించి నువ్వు ఎట్టా తప్పుకోగలుగుతావు? అన్ని ఆడియో వీడియో ఇవి ప్రూఫ్స్ ఉన్నాయి, నువ్వేమో సీక్రెట్గా మాట్లాడాలి ఇవన్నీ. తర్వాత ఆయన పగలగొట్టింది ఆ వీడియో బయటకు వచ్చింది ఎలా అడుగుతున్నావు? ఆయన పగలగొట్టింది ఎక్కడ? పబ్లిక్ ప్లేస్లో. పోలింగ్ బూత్ అనేది ఎవరైనా ప్రైవేట్ ఇల్లా? ఆయన ప్రైవేట్ బెడ్రూమ్లో కనుక చేసిన వీడియో బయటకు వస్తే నువ్వు అడగొచ్చు ఎట్లా బయటకు వచ్చిందని. ఒక పబ్లిక్ ప్లేస్లో చేసింది ఎందుకు బయటకు రాదు? సహజం. దాన్ని ఇంకా అసలు అడగటం ఎందుకు? చేసిన దాన్ని ఖండించలేనాడివి. ఇది ఆడలేనమ్మ ఓటు మధ్యలో అన్నట్టుగా ఉంది. ఓకే సార్.